హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో కొంచెం నాకు బాగాలేదు, బట్ ఐ వాంట్ టు షో దిస్ వీడియో టు గైస్. సో ఈ వీడియోలో ఏంటంటే మా బుజ్జి తల్లికి పూటి స్నానం అనమాట చేపించాము. సో చిట్టి తల్లికి 11 డేస్కి పురిటి స్నానం అయింది. సో అమ్మేమో మసాజ్ చేసేస్తుంది. చిట్టి తల్లికి మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయింది. అండ్ రిలేటివ్స్ అందరూ అరౌండ్ 11కి వరకు వచ్చేస్తారు. లంచ్ కూడా అరేంజ్ చేసాము. అండ్ ఎక్కువ చెప్పుకోలేదు, ఓన్లీ అప్ టు రిలేటివ్స్ వరకే చేసాము. మా హస్బెండ్ సైడ్ కంపల్సరీ పురిటి స్నానం చేసి లంచ్ పెట్టాలన్నమాట. సో అందుకు అండ్ నేను వచ్చి ఇలానే వేప ఆకులు తెచ్చి పేస్ట్ చేసుకొని అందులో పసుపు వేసుకొని అండ్ నలుగు పిండి ఇవన్నీ పెట్టుకొని స్నానం చేయాలి. బేబీకి అయితే ఇలా 3 డ్రెస్సెస్ రెడీ చేసాం. సో వాళ్ళ తాతయ్య తెచ్చారు. అండ్ నెక్స్ట్ మా అన్నయ్య కూడా ఒక డ్రెస్ తెచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే బేబీ సోప్స్ రిలేటెడ్ అన్ని హిమాలయ ఫస్ట్ టైం వాడామన్నమాట. అప్పటి వరకు బేబీకి స్నానం చేయించలేదు కదా, సో ఫస్ట్ టైం యూజ్ చేసాము. అండ్ బేబీకి అయితే ఇలా స్నానం చేయించాక ఇట్లా దేవుడి రూమ్లో పెట్టాము. నేనైతే ఇట్లా బాగా చేశాక అమ్మ నాకు మొత్తం సాంబ్రాణి పెట్టింది, బేబీకి కూడా సాంబ్రాణి పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆఫ్టర్ రెడీ అయిపోయాక నాకు తాంబూలం పెడుతున్నారు ఇప్పుడు రిలేటివ్స్. 11 డేస్ కదండి, కంపల్సరీ ఇంకా బాగా చేయించి పురిటి స్నానం. ఇప్పుడు అమ్మ వాళ్ళు అండ్ మామయ్య తరపున వాళ్ళందరూ వచ్చి నాకు తాంబూలం ఇస్తున్నారు. సో మామయ్య తరపున నాకు శారీ గాజులు అన్నీ తీసుకొచ్చారు. సో మళ్ళీ ఆ కాస్ట్యూమ్ మార్చుకొని నేను రావాలి ఇప్పుడంట. సో అదేవిధంగా అత్తయ్య వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు. తరపునైతే తాంబూలం ఇచ్చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆ శారీ కట్టుకొని బయటకు వచ్చాను. ఆ బుజ్జిదల్ని అయితే రిలేటివ్సే రెడీ చేసేసారు. అండ్ సో వెరీ ఫ్యూ మెంబర్స్ ఇన్వైట్ చేసి నీట్గా చేసుకున్నాం అనమాట. అండ్ వాళ్ళకి సో అందరికీ తాంబూలాలు కూడా రెడీ చేస్తున్నాము, తిరిగి ఇవ్వాలి కదా. తాతయ్య వచ్చారు, తాతయ్య. అండ్ ఆల్సో నాకు బాగా ఆకలేసిందండి. ఆఫ్టర్ 11 డేస్ ఫస్ట్ టైం నాన్ వెజ్ తిన్నాను. సో 11 డేస్కి తినొచ్చంట. సో అదేవిధంగా నాకైతే 11 డేస్ పురిటి స్నానం అనేది ఒక మెమరబుల్ డే. ఫైనల్లీ చిట్టి తల్లికి బాత్ అయిపోయింది. ఆఫ్టర్ 11 డేస్ చిట్టి తల్లికి బాత్ చేసాము. ఫస్ట్ బేబీ కదా, అసలు ఏంటి ఎందుకు ఏమీ తెలియదు. బట్ సెకండ్ బేబీకి నాకు అన్నీ తెలిసిపోతాయి, ఎలా చేస్తారు, పురిటి స్నానం ఎందుకు చేస్తారు, ఇవన్నీ కూడా. సో ఆ విధంగా మా బేబీకి నాకు పురిటి స్నానం అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ వచ్చిన వాళ్ళందరూ బేబీని మమ్మల్ని ఆశీర్వదించి బేబీకి అయితే చాలా వరకు డ్రెస్సెస్ అందరు తెచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.